చూడండి ఫ్రెండ్స్, ఈ 3 అయితే నింపేశాను. ఇంకా పెండింగ్ అయితే ఇంకా 4 ఉన్నాయి. ఆ 4 కూడా నింపేస్తాను. మీకోసము చాలామంది మన గార్డెన్ నుంచి వచ్చినటువంటి ఎండుటాకులు కానీ వాటిని అంతే పని లేకుండా బయట పడేసి బయట వాటి కోసము వెతుకుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది గార్డెన్ మెయింటైన్ చేస్తున్నటువంటి వారు మొక్క నాటాలంటే బయటికి వెళ్ళి మట్టి తెచ్చుకుంటుంటారు, లేదంటే ఎరువులు కూడా తెచ్చుకుంటుంటారు ఫ్రెండ్స్. మన విధంగా మనం మొక్కల నుండి వచ్చే ప్రతి ఎండుటాకు కూడా మనం పడేయకుండా ఒక కంటైనర్లో కానీ లేదంటే ఒక సంచిలో వేసుకొని మనము అందులో కొద్దిగా మట్టి కప్పేసి ఒక 10 డేస్ తర్వాత కానీ 15 డేస్ తర్వాత కానీ మనము మొక్క నాటుకున్నట్లయితే మొక్క అనేది చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ముఖ్యంగా మనము గార్డెన్ మెయింటైన్ చేయాలంటే వాటికి మనం మొక్క నాటుకోవడానికి మట్టి, అదేవిధంగా కంపోస్ట్ కానీ ఎరువులు కానీ చాలా రకాలుగా అనేక విధాలుగా మనకి అవసరం కదండి. కావున ఇప్పుడు మన గార్డెన్లో ఆల్రెడీ నేను మెయింటైన్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు మన దగ్గర కంటైనర్లో పాత మట్టి ఉంది. ఇప్పుడు వాటితో పాటు మనం మట్టిని ఎక్కువ టెర్రస్ గార్డెన్లో మనం వెయిట్ పెట్టలేము కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి కొన్ని కుండీలు ఆల్రెడీ వాటిలో పోషక విలువలు కూడా తగ్గిపోయి ఉంటాయి. మనం ఎందుకంటే ఎప్పుడు వాటిని ఆ మొక్క చనిపోయిన తర్వాత మాత్రమే మనము మొక్కలకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కానీ కంపోస్ట్ కానీ కలిపి మళ్ళీ మొక్కని నాటుకుంటూ ఉంటాము. కావున ఇప్పుడు మనము మన దగ్గర గార్డెన్లో వచ్చినటువంటి ఎండుటాకుల్ని అలాగే సేవ్ చేశాను. తర్వాత మనం డైలీ మన కిచెన్ నుండి వచ్చే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని కూడా కొద్దిగా సేవ్ చేసుకొని కలెక్ట్ చేసుకొని ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క రోజు ఒక వారానికి 2 డేస్కి ఒకసారి అయినా సరే నేను ఒక కంటైనర్లో ఒక మొక్కకి ఇస్తుంటాను. ఆ విధంగా చాలా వరకు చాలా ఎక్కువైపోతుంది. దానికోసం అని చెప్పేసి కొంత అలాగే ఉంచుకున్నాను. తర్వాత ఎండుటాకులు మన దగ్గర చాలా అంటే చాలా సమృద్ధిగా ఉన్నది. ముఖ్యంగా మనము టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయాలంటే మనము టెర్రస్ మీద ఎక్కువ మనకి మిద్దికి అనేది స్లాబ్కి అనేది మనం వెయిట్ ఉంచకూడదు. లైట్ వెయిట్ మెథడ్లోనే మనం టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడు కొత్త మొక్క నాటినా కూడా మనం కొత్తగా ఎర్రమట్టిని కానీ మన అనుకూలంగా ఉన్నటువంటి ఏ మట్టిని అని తెచ్చుకోవాలన్నా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. కావున ఇప్పుడు ఆల్రెడీ పాత మట్టి ఉంది. వాటిని ఏ విధంగా నేను వాటిని ఫిల్ చేస్తానని చెప్పేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అన్ని కంటైనర్లన్నీ మొత్తం అంతా ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ కింద వేసేసి నేను వేసే ప్రాసెస్ కూడా మీరు చూడండి. మీరు ఈ విధంగా వేసుకున్నట్లయితే మనము మొక్కకి దాదాపుగా ఒక 3 months వరకు, లేదంటే మనం మొక్క నాటుకున్న తర్వాత ఆ వెజిటేబుల్, అదేవిధంగా ఎక్కువ మనం ఏ మొక్క నాటినా కూడా వెజిటేబుల్ మొక్క నాటినా కూడా మనం మొక్క దాని టైం అయిపోయే వరకు అది మనకి మొక్క కావాల్సిన పోషకాలు అందులో ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఆ కంటైనర్లన్నీ మొత్తం అన్నీ ఇక్కడ దింపేసి లైట్ వెయిట్ మెథడ్లోనే ఇప్పుడు వాటిని ఫిల్ చేయడం జరుగుతుంది. అవి ఎలా ఉన్నా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే మట్టి అంతా ఈ పాత కుండీలు అనమాట. ఇవి ఆల్రెడీ ఇందులో మట్టి ఉండేది కనిపిస్తుందా మీకు? మొత్తం అంతా ఇక్కడ వేసేసాను. మనం ఎందుకంటే ఎప్పుడు మనం మొక్క నాటినప్పుడల్లా మనం బయట నుండి మట్టి తీసుకురాలేము కాబట్టి మనకి గార్డెన్లో దొరికే మనకి ఎండిపోయి ఆకులు రాలిపోయినటువంటి ఆకులే మనకి బ్లాక్ గోల్డ్గా మనము సాయిల్ మిక్సింగ్ చేసుకొని కొన్ని రోజులు దాంట్లో మనము ఆకులన్నీ వేసి మట్టిను మనం ఇటువంటివి మన గార్డెన్ నుండి వచ్చిన డ్రై లీవ్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మన కిచెన్లో నుండి వచ్చిన వేస్ట్ కూడా మనం మధ్యలో ఒక లేయర్ వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ కనిపిస్తుందా? ఇది కిచెన్ వేస్ట్ అండి. ఇది మన ఇంటి నుండి వచ్చిన కిచెన్ వేస్ట్. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసారా, ఇవన్నీ చాలా అంటే చాలా డ్రై అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి. మనము ఇప్పుడు లైట్ వెయిట్ మెథడ్లో కానీ అదేవిధంగా మనము ఉండే మట్టినే మనము దాన్ని బయట నుండి మట్టి తీసుకోకుండా మనము మొక్కల్ని కొన్ని రోజులు వాటిని లేయర్ మెథడ్లో దాంట్లో నింపుకొని మన గార్డెన్ నుండి వచ్చిన వెన్నుటాకుల్ని అదేవిధంగా మట్టి లేయరు ఆ మెథడ్లో వేసుకోండి. మనం ఎనీ టైం కూడా మనం బయట నుండి తీసుకురాలేము కదా, దానికోసం అని చెప్పేసి మన గార్డెన్లో కొన్ని కుండీలు అనేవి మొక్కలు అలాగే వీటిని కూడా దీనికి పోషకాలు అయితే ఇవ్వలేదు.
ఈ కుండీలు అనేవి వేస్ట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో నేను పచ్చిమిర్చి కానీ ఇంకా టమోటా మొక్కలు నాటుకోవాలని చెప్పేసి మనం దాన్ని మట్టిని చాలా రోజులైతుంది. ఇది మనం ఇందులో కూడా నేను కౌడం కానీ ఎరువులు కానీ ఎటువంటి ఎరువులు కూడా ఇవ్వలేదు. మన గార్డెన్ నుండి వచ్చిన ఎండుటాకుల్ని మన కిచెన్ నుండి వచ్చిన వేస్ట్తో మనం ఎక్కువ మనం మొక్కకు కావాల్సిన పోషకాలు మనం ఎర్రమట్టి తెచ్చుకోకుండా మనం టెర్రస్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా మనము లైట్ వెయిట్ మెథడ్లోనే ఈజీగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి కంటైనర్లో మట్టి నింపుకొని మనం మొక్క నాటుకున్నట్లయితే మొక్క అనేది చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు చూపించిన మన దగ్గర అయితే ఈ 7 కుండీలు ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఇదే మెథడ్లోనే నేను ఎప్పటికప్పుడు మన గార్డెన్ నుండి వచ్చినటువంటి లీవ్స్ బయట పడేయకుండా మనము వాటిని ఒక సంచిలో కానీ ఒక కుండీలు వేసేసి మట్టి కప్పేయండి అంతే. జస్ట్ మట్టి కప్పేసి ఒక 10 డేస్ కానీ లేదంటే ఒక 5 డేస్ తర్వాత మీరు మొక్క నాటండి. చాలా అంటే చాలా మనకి మొక్క కావాల్సిన పోషకాలు అందులోనే ఉంటాయి. మనం బయటకు వెళ్ళి మనం ఎరువులు తెచ్చుకొని మట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఈ కంటైనర్లకి నేను మట్టి నింపేసి మన గార్డెన్లో ఎండుటాకులు వచ్చాయి కదా, ఆ ఎండుటాకులు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మొక్క నాటుకునే ముందు ముఖ్యంగా మనకి డ్రైన్ హోల్ ఉండాలా. ఒక టైల్స్ మొక్క ఉంచుకోండి. ఇప్పుడు ఒక లేయర్ మట్టి వేస్తున్నాను. మొత్తం ఈ 3ంటికి కలిపేస్తానండి. ఇదే మెథడ్లోనే మీరు ప్రతి మొక్కకి మీరు కంటైనర్లో నేను ఒకటి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు అదే మెథడ్లోనే మీరు మొత్తం అన్నీ నింపుకోండి. ఇప్పుడు డ్రైన్ హోల్కి ఇప్పుడు నేను టైల్స్ మొక్క ఉంచుతున్నాను. ఇటు 3ంటికి ఉంచేస్తాను. చాలామంది గార్డెన్లో క్లీన్ చేసేటప్పుడు ఎండుటాకులు అంతా పడేస్తుంటారు. వాటి వల్ల మనకి చెడు ప్రభావాలు అయితే ఏముండవండి. మనం ఎందుకంటే లైట్ వెయిట్ మెథడ్లోనే ఈ విధంగా మనం గార్డెన్ నుంచి వచ్చినటువంటి ఆకులతో కూడా ఈ విధంగా లేయర్ మెథడ్లో వేసుకొని ఒక మట్టి కింద లేయర్ వేసుకోండి. ఆ తర్వాత ఎండుటాకులు వేసేయండి. తర్వాత మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ వేసేయండి. ఈ విధంగా మట్టి కప్పేయండి. మళ్ళీ 2 డేస్ తర్వాత కానీ వెంటనే కూడా మనము ఇటు డ్రై లీవ్స్ కాబట్టి మనము కొన్ని మెంతాలు కానీ అవి కూడా వేసుకోవచ్చు. అంటే గ్రోత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి డీకంపోస్ట్ అయ్యేటప్పుడు అందులో మనకి అంటే హీటు అనేది బయటకు వెళ్ళబడుతుంది. దానివల్ల మనం ఏదైనా ఇక్కడ చిన్న చిన్న సీడ్స్ వేసినా కూడా మనకి దాని మీద ఈ ప్రభావం జరిగి ఆ వేరు అనేది కుళ్ళిపోయేసి మొక్క చనిపోవడం జరుగుతుంది. కావున ఈ విధంగా వేసుకొని మీరు 10 డేస్ తర్వాత కానీ లేదంటే 15 డేస్ తర్వాత కానీ అది మొత్తం అంతా ఆల్మోస్ట్ 70% మీకు డీకంపోస్ట్ అవుతుంది. అప్పుడు మీరు మొక్క నాటుకున్నట్లయితే మొక్క అనేది చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతుంది. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.